అండి ఇప్పుడు మనం అయితే అడ్డతీగలు అయితే వెళ్తున్నాం అండి. వాటి మీద మాట్లాడకూడదు కాబట్టి ఆపేస్తున్నాను. తెల్లవారుజామున అయితే బయలుదేరాం మనం. తెల్లవారుజామున 4 గంటలకైతే బయలుదేరానండి నేను. అడ్డతీగలు అయితే వెళ్తున్నాను. రావులపాలెం లంబసింగు, అరకు, విజయనగరం ఇలాగైతే కొత్త రూట్ అయిపోయింది కదా. అలాగైతే వెళ్తుంది రూట్ అయితే. లంబసింగు 193, అరకు 293, విజయనగరం 378. అండి ఇప్పుడైతే మనం అడ్డతీగల సంతకైతే వెళ్తున్నాం. బోర్డు అయితే చూపిస్తున్నాం చూడండి. ఇంకా 60 కిలోమీటర్లు వెళ్ళాలి మనం. గోకవరం 12 కిలోమీటర్లు, అడ్డతీగల 60 కిలోమీటర్లు, గాదరాడ 8 కిలోమీటర్లు. ఇలాగైతే కొత్త రోడ్డు అండి. ఇది కొత్త రోడ్డు అయితే వేస్తున్నారు. అక్కడక్కడ వర్క్లు అయితే జరుగుతున్నాయి, బ్రిడ్జి పనులు. ఇదంతా ఫారెస్ట్, కొండలు చూసారు ఎంత బాగున్నాయో. చాలా బాగుంటుంది. ఇలా ఈ రూట్లోంచి వెళ్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. రోడ్డు అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కానీ అక్కడక్కడ వర్క్లు అయితే జరుగుతున్నాయి, బ్రిడ్జి పనులు అవి ఉన్నాయన్నమాట. ఇంకా ఇక్కడైతే చూడండి బ్రిడ్జి పనులు అయితే జరుగుతున్నాయి. చూసారా ఇక్కడ ఫ్లైఓవర్ పైన అయితే బ్రిడ్జి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అక్కడక్కడ వంతులను అయితే కడుతున్నారు అన్నమాట. కనమదంతా కూడా పర్లేదు. రోడ్డు అయితే లంబసింగు ఇటు రూట్ నుంచి అయితే లంబసింగు కూడా వెళ్ళిపోద్ది అన్నమాట. ఇటు నుంచి కొత్త రోడ్లు ఇవన్నీ కూడా రోడ్లు అయితే పర్లేదు, బాగున్నాయి. ఈ పనులు జరిగే కాడ తప్ప కనమదంతా కూడా పర్లేదు. అడ్డతీగలు వెళ్ళి రోడ్డు అయితే బాగానే ఉంది అన్నమాట. ఆ రోడ్డు అంతా కూడా మీరైతే అడ్డతీగలు వెళ్ళి నేను చూపిస్తాను. అల్లూరి సీతారామరాజు బొమ్మ. అడ్డతీగలు వెళ్తాం మనం. అడ్డతీగలు వెళ్ళి సంతకి అయితే వెళ్తున్నాం అన్నమాట. అడ్డతీగల సంత అయితే చాలా బాగుంటుందంట. నేనే వెళ్ళలేదు అడ్డతీగల సంతకి, ఇదే ఫస్ట్ టైము. అడ్డతీగలు ఊరైతే వెళ్ళాను కానీ చాలా సార్లు అడ్డతీగల సంతకి అయితే వెళ్ళలేదు. బ్రిడ్జి చూసారు ఇక్కడ, కొత్త బ్రిడ్జి. ఇది ఫ్లైఓవర్ వేసారు కదా, ఇప్పుడు జరుగుతుంది కదా, అలాంటిది అనమాట. సెలయేరు బాగుంది చూసారు, ఎంత చక్కగా ఉందో సెలయేరు. చాలా బాగుంది. స్నానం చేస్తే భలే ఉంటుంది ఇక్కడ. ఆటో చూసారా, ఈ ఆటో కూడా సంతకే వెళ్తుంది, అడ్డతీగల సంతకి వెళ్తుంది. మనం అయితే అడ్డతీగల సంతకి అయితే వచ్చేసాం. ఎంత దూరం లేదు, సంతకైతే వెళ్దాం. ఇదిగో అడ్డతీగలు అయితే వచ్చేసాం మనం. ఇప్పుడైతే మనం అడ్డతీగలు అయితే వచ్చాం. అడ్డతీగల ఇక్కడ నుంచి సంత అయితే అంత దూరం లేదు కాబట్టి అడ్డతీగలు అండి. మనం ఇప్పుడైతే అడ్డతీగలు అయితే వచ్చాం. బోట్ అయితే చూపిస్తున్నాం చూడండి. అడ్డతీగల ఊరండి ఇది. సంత ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండి. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం, అడ్డతీగల పంచాయతీ, అడ్డతీగల సంత అయితే జరుగుతుందండి. ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందండి సంత. ఇది మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా ఉంటుందంట. బాగా అయితే 1 గంట నుంచి అయితే బాగుంటుందంట సంత అయితే చూపిస్తున్నాను చూడండి. అటవీశాఖ కార్యాలయం అడ్డతీగల చెక్ పోస్ట్ సంత అయితే చూడండి. అడ్డతీగల సంత ఇదంతా. ఆ సైడు ఈ సైడు కూడా సంతే జరుగుతుంది. ఇలాగ 1 కిలోమీటర్ రోడ్డు పొడవు కూడా సంతే ఉంటుంది. పొడవు అంతా కూడా ఆ పక్క ఈ పక్కనే మనకి ఆ టైంకి అయితే ఫుల్గా ఉంటుంది. ఇంకా కూడా ఇదంతా సైడ్ చూస్తున్నారు కదా మీరు, ఇదంతా కూడా సైడ్లు ఆ పక్క ఈ పక్క కూడా ఫుల్గా ఉంటుంది. మెయిన్ సంత ఏంటంటే మనం ఎదరికి వెళ్ళిపోయిన తర్వాత గాంధీ బొమ్మ ఉంటుంది టర్నింగ్, అది దాటిన తర్వాత మొత్తం మెయిన్ సంత అయితే ఉంటుంది లోపల. అది చాలా పెద్ద సంత అయితే ఉంటుంది. కూరగాయలు, ఫిష్, చికెను వీటికి సెపరేట్గా ఉంటుంది. ఫస్ట్ కూడా అయితే నేను ఇప్పుడు చికెను, మటను, ఫిష్ చూపించేస్తాను. తర్వాత సంత తర్వాత చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే మెయిన్ ఇది గాంధీ బొమ్మ చూసారు కదా, ఇక్కడ ఈ సెంటర్ నుంచి మనం మొత్తం ఈ పక్క వీధి ఆ పక్క వీధి లోపల చాలా పెద్ద సంత అయితే ఉంటుంది అనమాట. ఇదంతా కూడా మనం ఇప్పుడైతే లోపల ఇలా కాకుండా అవతల పక్కకి వెళ్ళి అండి. ఇప్పుడైతే మనం చికెను, మటను రేట్లు ఎలాగ ఏంటి అని అడుగుదాం అడ్డతీగల సంతలో. బాబాయ్ మటన్ రేట్ ఎలాగా? 800 మటన్. చికెన్ బాయిలర్ చికెన్ ఎలాగా? 245. 240. బాయిలర్ అయితే 240 అండి. మటన్ అయితే 800. మటన్ అయితే 800. తమ్ముడు మటన్ ఎలాగ తమ్ముడు? 200. 800 మటన్. బాయిలర్
2.40. ఏంటి కోళ్ళు? పెద్ద కోళ్ళు ఇవి బాగా. ఏమంట ఏం కోళ్ళు అంటారు తమ్ముది? బొంత కోళ్ళా? ఆటుకోళ్ళ ఉంటుందా? టైప్ ఏనా ఉంటుందా? బొంత కోళ్ళు. కోళ్ళు అయితే చూడండి చాలా పెద్ద కోళ్ళు అన్నమాట. మన సైడ్ అయితే ఉండవు, ఈ సైడ్ అయితే ఉంటాయి అన్నమాట. చాలా పెద్ద కోళ్ళు బొంత కోళ్ళు అంటారండి. బొంత కోళ్ళు వస్తారు, అందరూ వస్తారు. తమ్ముడు మటన్ ఎలాగా కేజీ? 800. మటన్ ఒకటే నీ దగ్గర? తమ్ముడు మటన్ ఎలాగ తమ్ముడు? 800. ఇది బ్రాయిలర్ ఎలాగా మాసం? 250. ఈ బొంత 300. బొంత కోడి అది కోనసీమ. కోనండి అన్నీ ఓన్లీ సంతలో మన ఛానల్లో. అమ్మా బ్రాయిలర్ ఎలాగమ్మా? కోడి ఎలాగా మాసం? కేజీ 250 బ్రాయిలర్. ఈ బొంత 300 అమ్మా. బొంత అయితే 300. అడ్డతీగల సంతలో అండి ఫిష్, చికెన్, మటన్, బొంతకోడి అండి. చాలా బాగున్నాయి. బొంతకోడి నాటుకోడి టైప్ లో ఉంది. ఇవన్నీ కూడా చూడండి, బాగున్నది సంత అయితే. తమ్ముడు బొంతకోడి ఎలాగమ్మా? 280 బొంతకోడి. బాయిలర్ 260. ఓకే. మటన్ ఎంత? మటన్ ఎంత? 800. తమ్ముడు నీ దగ్గర ఎలాగా? అంతా ఒకటేనా? ఈ మటన్ అయితే 800. అమ్మా బొంతకోడి? బొంతకోడి 280. బాయిలర్ అయితే 200. 240. బొంతకోళ్ళు అయితే బాగున్నాయి ఇక్కడ. అమలాపురం తమ్ముడు. ఓకే. అమలాపురంలో నా దగ్గర ఉందండి వ్యాపారం. ఇక్కడైతే ఎవరు లేరు. ఇవి కూడా అంతే. అన్న మటన్ ఎంతన్నా? కేజీ 800 మటన్. ఇవి పారం ఎలాగ? కేజీ 200. బాయిలర్ 240. బాయిలర్ అయితే 240. తమ్ముడు మటన్ ఎలాగా? 800. ఈ బ్రాయిలర్ 240. ఈ బొంతకోడి? బొంతకోడి 260. మటన్ అయితే 800. ఓకే. అయితే ఫిష్ అయితే చికెన్ కానీ చూడండి. ఫిష్ రేట్లు ఎలా ఉన్నాయి బ్రదర్ ఎలా? ఫిష్ ఎలా రేటు? ఇవి ఏంటి? గోదావరియా, సముద్రానియా? అన్ని సముద్రానియానా? తమ్ముడు ఎలాగేవి? పోగొచ్చి 100 రూపాయలా ఇవన్నీ? ఏంటి చేపలు ఇవి? కానాగరసలా? కానాగంతలు. ఇవి తమ్ముడు దొందులు ఎలాగా? జత 500. అవి ఇవి 200. అవి 100 జత. ఫైనల్ ఎంత కదా? 400. అయ్యి 200. ఈ తమ్ముడు ఈ 200. ఏంటి చేపలు ఇవి? ఈ ఏంటి చేపలు? గులివెందులు ఎంత? 100 రూపాయలు. పోగొచ్చి 100 రూపాయలు. రొయ్యలు కేజీ 300. బాబాయ్ ఎలాగా ఫిష్? ఈ రొయ్యలు ఎలాగ తమ్ముడు? బాబాయ్ కేజీ 250. ఏంటి రొయ్యలు ఇవి? సముద్రం రొయ్యలు. ఓకే. ఇవేంటి బాబాయ్? వంజరు ముక్కలు ఎంత బాబాయ్? వాట 100 రూపాయలా? బాగున్నాయి. వాట 100 రూపాయలంట. సముద్రం వంజురుమా?
అమ్మా చేపలు ఏంటమ్మా ఇవి? శిలావతిలే. చెరువు చేపలు ఇవి ఎలాగమ్మా రేట్లు? మామూలుగా నువ్వు ఇది 600 అమ్మా చేప. ఇదమ్మా బొచ్చు 500, 550. ఇవి 250, అది 280. ఈ అమ్మ శిలావతులు ఇదెంత? ఇదెంత? 300. ఇది 250. ఇదమ్మా 500. ముక్కలు ఎంతమ్మా? 100 రూపాయలు. బతికే ఉన్నా చేపలు ఇయే? బతికిని అమ్ముతారా? ఓకే. లైవ్ చేపకి ఎంతమ్మా కట్ చేసినందుకు? తల్లి చేప ఎంత? రూపాయలండి. అమ్మా రేట్లు ఎలాగా? కేజీ 100 రూపాయలు. ఇవి ఈ బొచ్చు ఎంత? కేజీ 150. కేజీ లెక్కన మొత్తం అన్నీనే? ఏమైనా కేజీ లెక్కనే. ఇవేంటి? 50 రూపాయలు. పోగొచ్చి 50 రూపాయలు ఇవే. యూట్యూబ్ లో వీడియో పెట్టడానికి, యూట్యూబ్ లో టీవీలో వస్తుంది వీడియో. ఎలాగమ్మా? ఏనంతే. ఈ 150 రూపాయలు చేప వచ్చి చేపల లెక్క కేజీ లెక్క? చేప 100 రూపాయలే కేజీ లెక్కన. ఓకే. దేగల్లో ఫిష్ మార్కెట్ ఏమి ఉండదు అనుకున్నానండి. అడ్డదేగల్లో కూడా ఫిష్ మార్కెట్ అయితే బాగుంది. చూడండి. ఏం చేపలమ్మా ఇవి? చెరువు చేపలు. చెరువు చేపలే. ఎలాగమ్మ ఇది? ఏంటిది? రాగండి అంటారు. మేము సెలవతి అంటాం, మీరు రాగండి అంటారా? ఎంతమ్మది? 250. ఇవమ్మా 100 వేసి అమ్మ. ఇవన్నీ ఇదమ్మా 120, 130. ఇవమ్మా 300. ఎలాగమ్మా చేపలు ఇవి రేట్లు? కేజీ వచ్చి 150 రూపాయలు. ఇవన్నీ ఏనా వాట వచ్చి 100 రూపాయలు. కేజీ 150. అన్నీ కేజీ 150 రూపాయలు. మరి రేట్లు ఇవి? ఈ 250 చేస్తున్నావా చేపలు వచ్చి? ఈ బొమ్మడేలు కేజీ 150 రూపాయలు. చేసిన 100 రూపాయలు. ముక్కలు ఎంతమ్మా? 100. ఈ పరుగులు 100 రూపాయలు. ఈ వాటా కూడా 100 రూపాయలు. 100 రూపాయలు. ఈ రైలమ్మా అర కేజీ 150. ఈ పెద్ద చేప ఎంతమ్మా? బాబాయ్ ఏంటి సముద్రం చేపలు బాబాయ్? ఏంటి బాబాయ్ చేప? పొట్టు ఎంత బాబాయ్ కేజీ? ఇలాగొచ్చి పీస్ అయితే 200. వాట బాబాయ్ 50 రూపాయలు. 50 రూపాయలు. ఈ వాట వచ్చి 50 రూపాయలా? ఇది 100 రూపాయలుని ఈ 50 రూపాయలు. ఓకే. ఏంటి చేపలనే? చెప్పు అనే ఇప్పుడు ఏంటన్నా ఈ చేపలు అనే? ఏంటన్నా గొరసలు ఎంతనయ్యా? 50 రూపాయలు. అయ్యి సావిడీలు 50 రూపాయలు. 100. అయ్యనయ్యా కిలోలు 50. నల్లమట్ట 100.
మంచి బాగా తెస్తున్నారు టీవీలో మాకు కనపడాలా యూట్యూబ్ లో. ఏంటన్నయ్య ఈ పిల్లలు కానా గొరసలు ఎంతనయ్య? 50 రూపాయలు. ఇప్పుడు ఇవి ఎలాగా? ఓట 50. 150 రూపాయలు ఇవి. ఎంతనయ్యి? ఎంతనయ్యి? ఆడమ్మ అమ్ముది 50 రూపాయలు పిల్లోడుగులు ఉంది చాలు. అనే ఎలాగా ఇవి రేట్లు? మటన్ ఎలాగా, చికెన్ ఎలాగా? కేజీ మటన్ ఎంత? 800. ఈ బాలి పారం మాసం 280. ఓకే చాలు. అనయ్య ఎలాగా మా బాయిలర్ ఇది? బాయిలర్ ఎలాగా? 240. ఇది బొండం ఏం కొడి? ఇది బొంత కొడి ఎంత? 250. మటన్ ఎంత? 800. ఓకే. బుట్టలు ఏంటి? దేనికమ్మయ్యి? అన్నం మార్చుకోవడానికి. ఎంతమ్మయ్యి? ఎంత? 30 రూపాయలు. అన్నం మార్చుకుని షిప్ బ్రేకులు అంటండి, దీని పేరేంటి నాకు తెలీదు. అన్నం మార్చుకుని 30 రూపాయలు అంటండి. చూడండి ఆవిడ ఎంత కష్టపడైతే వెళ్తుందో చూడండి. మొత్తం ఏంటమ్మా నారిది? ఎదురుకర్రతో నార తీసి అయితే వెళ్తుంది. చూడండి ఎంత కష్టపడుతుందో ఆవిడ. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగా వెళ్తుందో. ఇది వచ్చి 30 రూపాయలు. ఎదురుకర్రతో వెళ్తుందండి అమ్మ. కిరాణా చూసారా? కిరాణా ఎలాగా రేట్లు ఇవి? కేజీయా? కేజీ లెక్కనే. ఈ 150 రూపాయలమ్మా. చేపలు ఏంటి చేపలు ఇవి? ఆలు చేపలు 150 రూపాయలు. చప్పుడి ఇయ్యమ్మా. ఇవి ఎంతమ్మా? ఉప్పు చేపలు 150. ఈ మెత్తలమ్మా 400 కేజీ. అయ్యి ఇయ్యి అయ్యి 120 రూపాయలు. రొయ్యలు అయితే 500. రొయ్యలు అయితే 500. సావిడీలు అయితే 200. ఓకే అమ్మా. అందరూ పడతారు. బాబాయ్ చెప్పు ఒకసారి చెప్పే మొత్తం. అనే ఇప్పుడు ఏంటి? ఉప్పు చేపలా, ఎండి చేపలా? ఉప్పు చేపలు, చప్పుడు చేపలు అన్నీ. ఓకే. అవి ఎలాగన్నా నీ పక్క కేజీ? 350. రొయ్యలు? రొయ్యలు 600. ఈ మెత్తలు అన్నయ్య? మొత్తంలో ఈ 5 ఈ అన్నయ్య 400. ఈ అన్నయ్య 200 కేజీ. ఈ అన్నయ్య 150 రూపాయలు. అవి అన్నయ్య 120 రూపాయలు. అవి సావిడేలు అన్నయ్య? అవి నీ పక్క ఏంటి చేపలు అన్నయ్య? కానగందలు ఎంత అన్నయ్య? 150 రూపాయలు. ఈ మెత్తల్లో 120. ఈ అన్నయ్య 130. ఈ అన్నయ్య 100 రూపాయలు. ఈ మెత్తలు అన్నయ్య 350. రొయ్యలు అన్నయ్య 300. ఈ అన్నయ్య 300. ఓకే. అడ్డతీగల సంతలోనండి ఫస్ట్ గుండా అయితే తీసేసాను నేను. వెళ్ళాను కదా, పెందలకడే తీసాను. ఇంకా జనం అయితే మోపైపోతారు. ఇప్పుడు ఇంకొక గంట పోతే మాత్రం అసలు ఖాళీ అయితే ఉండదు. మనకు సమాధానం అయితే చెప్పరు వాళ్ళు. ఇప్పటికే ఇసుక్కుంటున్నారు వాళ్ళు. ఇంకా కొంచెంసేపు అయితే అసలు సమాధానం అయితే చెప్పరు జనాలతోటి. మీకు జనాలందరినీ కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మామూలుగా రేట్లు అయితే హట్టిపోతున్నారండి. మినీ వ్యాన్లో వీటితో సరుకులు అయితే చాలా పెద్ద సంత అండి ఇది. సైకిల్ సంత చాలా పెద్ద సంత అండి. చూడండి ఎన్ని లారీలు మినీ వ్యాన్లో. ఎలాగా రేట్లు ఇవి? ఏంటి చేపలు? నువ్వు కనపడ్డావు. ఏంటి తమ్ముడు? ఇవి గొరసలు ఎంత కేజీ? 150 రూపాయలు. ఈ తమ్ముడు ఆకురే బరుగులు ఎంత? కేజీ 150. అవి తమ్ముడు ఒడుగులు ఎంత తమ్ముడు? 120 రూపాయలు కేజీ. ఇవి పెద్ద మెత్తలు కేజీ 800 పెద్ద మెత్తల్లో.
ఇవి రొయ్యలు సింగిల్ రొయ్యలా కేజీ 500. మెత్తల్లో పాల మెత్తల్లో ఎంత? కేజీ 600. అది బోట్ రొయ్యలా? బోట్ రొయ్యలు వచ్చి కేజీ 400. బోట్ రొయ్యలా? అంటే గోదావరి అని అన్ని సముద్రాన్ని మొత్తం అన్ని కూడా. ఓకే ఓకే. అనే రేట్లు ఎలాగవి ఇవి? ఒకసారి కారం వచ్చి 50 రూపాయల ప్యాకెట్. ఇవేంటిది? పంచదార ఎంత? 800 గ్రాములు. కేజీ ఉండదు, 800 గ్రాములు ఉంటది. ఎంత ఇప్పుడు 800 గ్రాములు? 40 రూపాయలు. ఓకే, బాగుంది. రమణ వీడియోస్ అని కొడితే వస్తుంది అన్నయ్య. సంతలు తెస్తాను, ఓన్లీ సంతలే. బెల్లం ఎలాగనయ్యా? ఇది 55 రూపాయలు. ఇది కొండ బెల్లం 50 రూపాయలా? 50 రూపాయలు. టిన్ వచ్చి ఎంత పడుతుంది ఇది ఆయిల్? 7.50. 7.20 పడుతుంది. ఫ్రీడమ్ ఎంత? 120. 30 లీటర్ ఇది. ఓకే ఓకే, 30 లీటర్ 120. అనే మిరపకాయలు ఎలాగా? ఎండు మిరపకాయలు ఎలాగనయా? 160 రూపాయలు కేజీ. కారం కేజీ 200. ఇది కూడా అంతే కదా? కేజీ 200. ఓకే. చూడండి, మొత్తం కిరాణా కుట్లే ఉంటాయన్నమాట ఇక్కడ. పెద్దగా దుకాణాల్లో చాలా పెద్ద పెద్ద దుకాణాలు ఉంటాయి చూడండి ఇక్కడ. సంతలో ఉన్నాయి కదా, వాటి కంటే పెద్దగా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇటు సైడ్ అంతా కూడా అలాగే ఉంటాయి. రంపచోడవరం సంత కానీ అడ్డతీగల ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి చూడండి. చూపిస్తున్నాను మీకు. మొత్తం అంతా కిరాణా చూసుకున్నారా? ఈ అడ్డతీగల సంత అండి 3 పార్ట్ల కింద అయితే డివైడ్ చేస్తున్నాను. అంటే ఫుల్గా అయితే బాగా ఎక్కువ టైం వస్తుంది. అది సంత అయితే చాలా పెద్ద సంత. అడ్డతీగల సంత వచ్చి చాలా పెద్ద సంత. మనం ఎంత తక్కువ తీసిన అయితే ప్రతిదీ తీస్తాను కదా. సంతలోకి వెళ్ళానంటే ప్రతిదీ కూడా కవర్ చేయడానికి అయితే చూస్తాను. వాళ్ళు చెప్పకుండా వాళ్ళ బతిమలు అయితే కవర్ చేస్తాను. అలాగా ప్రతిదీ కూడా తీసుకుంటూ వచ్చాను. ప్రతిదీ తీసుకుని రావడం వల్ల సంత అయితే పెద్దదైపోయింది. అలాగే పెద్ద సంత పెట్టేసాను అనుకోండి, గంటన్నర సంత అయితే ఎవరో చూడట్లేదు కదా, ఎక్కువ టైం అయితే చూడట్లేదు, గోలెడుతున్నారు. అందుకని 3 పార్ట్ల కింద అయితే డివైడ్ చేస్తుంది అనమాట ఈ సంత వచ్చి. అడ్డతీగల సంత 3 పార్ట్ల కింద అయితే డివైడ్ చేస్తున్నాను. 20 మినిట్స్ అయితే పెడుతుంది అనమాట. అందుకని 3 పార్ట్ల కింద అయితే పెడుతున్నాను. ఇదైతే ఫిష్, చికెన్, మటన్ ఇవన్నీ కూడా ఫస్ట్ పార్ట్. తర్వాత వేరే అన్ని కూడా సెకండ్ పార్ట్. తర్వాత ఇంకో పార్ట్ కూడా పెడతాను. మొత్తం 3 పార్ట్ల కింద అయితే పెడుతున్నాను చూడండి. ఓకేనండి. ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ అయితే పెడుతున్నాను అడ్డతీగల సంత. దీని తర్వాత నెక్స్ట్ పార్ట్. 3 కూడా ఒకసారి రిలీజ్ చేస్తాను. ఒక దాంట్లో ఒకసారి కూడా రిలీజ్ చేస్తాను. 1 by 1 చూడండి. అయితే ఇప్పుడైతే అడ్డతీగల సంత అయితే సెకండ్ పార్ట్ అయితే చూడండి. ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ ఇది మనం చూసేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. 3 పార్ట్ల కింద అయితే డివైడ్ చేస్తాను. ఓకేనండి. సంత అయితే చూడండి. అడ్డతీగల సంత బాగుంటుంది అంతా కూడా. సంత అయితే చూడండి. అలాగే సంతకైతే 200 కిలోమీటర్లు అయితే వెళ్ళి తీసుకొస్తున్నానండి. మీరైతే అందరూ కూడా రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. అందరూ కూడా వీడియో అయితే చూడండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 పార్ట్లు చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తున్నాను. అడవిలో గిరిజనులే ట్రైబ్స్ యొక్క సంతలు అయితే తీస్తున్నాను. అవన్నీ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటాయి.